ఇక్కడ హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ విస్తరణలో లొల్లి, సంక్షేమ హాస్టళ్ల పిల్లల తిప్పలు, భూసేకరణ కొట్లాటలు, హైడ్రా ఆగం, ప్రతిపక్షాలు రాసి రంపాన వెట్టుడు, తాగునీళ్ల సమస్యలు. వీటి నుంచి కొద్దిగా ప్రశాంతత కావాలని అనుకున్నాడో ఏమో సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ దేశం పోయిండు. మరి ఆడికి పోయి నా తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఎట్లున్నది సీఎం తీరు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో జపాన్. ఆహా, మన సీఎం జపాన్ దేశంలో ఎట్లా తిరుగుతున్నాడో చూడుండ్రి. పడవలెక్కి ఆ దేశ అందాలు చూసుకుంటా అందమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకున్నట్టే ఉన్నది కదా సీఎం ను చూస్తుంటే. కానీ ముఖ్యమంత్రి మురికి నీళ్ల మూసి నదిని కూడా ఇట్లా తేటగా తయారు చేయాలనే ఆలోచనతోని ఇట్లా పడవెక్కి తిరుగుతున్నాడట. అందుకే మూసిని ఎట్లా డెవలప్ చేయాలి, నడిపట్నంలో ఉన్న ఈ నది తీరుగా మా హైదరాబాద్ లో ఉన్న మూసిని డెవలప్ ఎట్లా చేసుడు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ గట్టు ఆ గట్టు, పైనున్న వంతెనలు, పక్కకున్న బిల్డింగులు అని చెప్తున్నట్టు ఓ వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టిండు. మూసీ నది స్వచ్ఛమైన నీళ్లతో వారేటట్టు చేసేటందుకే నా తాపత్రయం అన్నట్టు రాసుకొచ్చిండు. అట్లనే జపాన్ దేశంలో ఉన్న తెలుగులతో మీటింగ్ పెడితే దాంట్లో మాట్లాడిండు. ప్రకృతి మనల్ని క్షమిస్తదా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? భాగ్యనగర్ పట్టణాన్ని బాగు చేసుకోకుండా కాలుష్యం పాలు చేసుకుందామా? ఢిల్లీ తిరిగా హైదరాబాద్ ను ఆగం చేసుకుందామా అన్నట్టు అక్కడున్న తెలుగు వాళ్ళకి చెప్తున్నాడు. పడవలల్లా తిరిగి మీటింగ్లల్లా గిట్లా మాట్లాడు మంచిగానే ఉన్నది. వీడియోలో యాక్షన్ చేయకుండా నిజంగా కష్టపడితే మంచిదే. మూసిని సుందరంగా తయారు చేయాలనే ఆలోచన మంచిదే. కానీ ముఖ్యమంత్రిగా మీరు చేసిన పనేంది? హైదరాబాద్ కు ముఖ్యమైన అడవి తీరుగున్న హెచ్సియు షెట్లను నరకలేదా? అందమైన జింకల బతుకులను ఆగం చెయ్యలేదా? నెమళ్లను గోస పెట్టుకోలేదా? అక్కడోళ్లకు ప్రకృతి క్షమించుతుందా? వాతావరణం కరుణిస్తుందా అనే నీతి మాటలు చెప్తున్నావు. ఇక్కడ ఇంత చేసిన మిమ్ముల ప్రకృతి క్షమిస్తుందా అన్నట్టు హెచ్సియు వీడియోలను లింక్ చేసి అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. జపాన్ దేశానికి పోయి ఏదో పెద్ద ఘనకరం చేసినట్టు వీడియోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, ఇక్కడ చేసిన ప్రకృతి విధ్వంసం సంగతేంది అన్నట్టు సోషల్ మీడియా పబ్లిక్ అడుగుతున్నారు. మరి తెలంగాణకు వచ్చినాక మూసీ ప్రక్షాళన పేరుతోని ఎంతమంది బతుకులు ఆగం చేస్తాడో ఏమో అని భయపడుతున్నారట మూసీ నది ఒడ్డుకు బతుకుతున్న పబ్లిక్. కృపయా ధ్యాన్ దే, सिकंदराबाद से गुंटूर जाने वाले इंटरसिटी एक्सप्रेस చెర్లపల్లి से जाने का तैयार है. ఏంది సికింద్రాబాద్ నుంచి అంటున్నది, చెర్లపల్లి నుంచి షురు అవుతుందని అంటదేంది అనే కదా మీ అనుమానం. ఇక రాబోయే రోజులలో ఇసొంటి అనౌన్స్మెంట్లే ఉంటాయట. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలవాలంటే ఈ వారు తినాల్సిందే. చలో మరా. ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కూరికి ట్రైన్ ఎక్కడ ఉండదట కొన్ని రోజులు. ఎందుకు, ఏమైంది అంటే అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండదట 100 రోజులు. అవును, పండుగలకు, పబ్బాలకు, సుట్టపు సూపులకు ఇప్పటి నుంచి సికింద్రాబాద్ కు పోయి రైలు ఎక్కడ ఉండదట. ఎందుకంటే ఎప్పుడో నిజాం కాలం కట్టిన రైల్వే స్టేషన్ పాత పడ్డది కాబట్టి దాన్ని అట్లనే వాడుకుంటుంటే ఎప్పుడో ఓసారి ప్రమాదం జరుగుతుంది కాబట్టి కొత్త స్టేషన్ కడుతున్నారు, పాతది గూలగొట్టి. ఆగో అందుకే రైళ్లని ఏరే ఏరియాల నుంచి మొదలైతాయట. అంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం దిక్కు పోయేటోళ్లకు చెర్లపల్లి నుంచి రైళ్లు మొదలైతాయట. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక దిక్కున్న జిల్లాలకు పోయేటోళ్లకు నాంపల్లి స్టేషన్ నుంచి, ఇంకో దిక్కు పోయేటోళ్లకు కాచిగూడ స్టేషన్ నుంచి రైళ్లు మొదలైతాయట. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కు వచ్చుడు కాకుండా మీ ఏరియాకు ఎక్కడి నుంచి రైలు పోతున్నాయో తెలుసుకొని ప్రయాణాలు మొదలు పెట్టుండ్రి. ఇట్లా 100 రోజులు అంటే కొత్త రైల్వే స్టేషన్ మొదలయ్యేదాకా చుట్టుపక్కల స్టేషన్ల నుంచి రైలు ఎక్కాలనట. కాబట్టి ఇంతకు ముందు తిరిగా మర్చిపోయి ఆదర బాదర బ్యాగ్ చదువుకొని బస్సు ఎక్కి సికింద్రాబాద్ కురకకుండ్రి, సరేనా?